హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి టోటల్ 32,438 వేకెన్సీస్తో అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. మీరు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, మీరు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మేము మీకు 499 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఒక మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ కోర్సులో మీకు వీడియో క్లాసెస్తో పాటు 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించి 1997 నుంచి రీసెంట్గా జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఈ 20,000 ప్లస్ బిట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఫర్ బోత్ క్యాండిడేట్స్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్, రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, అలాగే రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో నేను మీకు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ యాప్ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే అసలు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి మనకున్నటువంటి వేకెన్సీస్ ఏంటి, ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి మనకి అన్ని జోన్లు కలిపి రిలీజ్ అయినటువంటి పోస్టులు వచ్చేసి 32,438 వేకెన్సీస్ అండి. ఇంకా మనకి ఫ్యూచర్లో ఇవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవి మనకి 10 వేకెన్సీస్ అనమాట. సో ఇందులో మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి, అంటే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ టోటల్ 32,438 వేకెన్సీస్లో మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి 2,352 వేకెన్సీస్ అండి. ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా కలిపితే మనకు ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు వచ్చేసి 2,352 ఉద్యోగాలు. సో ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ఈవెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మీలో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ పర్టికులర్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36 ఇయర్స్ కనుక మీకు సరిపోవట్లేదు అని మీరు భావించినట్లయితే ఇక్కడ రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని, మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్లో మనకి 10th ఆర్ అని చెప్పేసి ఇచ్చారు, 10th అండ్ అని చెప్పేసి ఇవ్వలేదు. సో 10th ఆర్, ఐటీఐ ఆర్ అప్రెంటిస్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూస్తే మీకు జస్ట్ 10th ఉంటే చాలు. ఐటీఐ అవసరం లేదు, ఎన్సీవీటీ సర్టిఫికేట్స్ అవసరం లేదు, అప్రెంటిస్షిప్ అవసరం లేదు, అలాగే మీకు డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉండి మీరు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయి ఉండి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఇండియాలో అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగువారు తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, లేదా హిందీ, ఇంగ్లీష్లో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు లాంగ్వేజెస్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో మీరు తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో కాకపోతే హిందీలో, ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్లో ఏ లాంగ్వేజ్ పెట్టినా కూడా మీరు ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో
మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ 90 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 స్టేజ్ 3 లాంటివి ఏమీ ఉండవు. సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. 90 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏ టాపిక్ నుంచి ఎన్నో వస్తాయని కూడా నేను మీకు చెప్తాను. సో తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. పీఈటీ ఈవెంట్స్. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వారికి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇందులో మనకి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే మీకు సిబిటీ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు వచ్చినా కూడా అది వృధాగానే పోతుంది. కాబట్టి మీరు ఇందులో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వాలి. సో ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి టోటల్ 4 స్టేజెస్ ద్వారా ఈ గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఇక్కడ ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకునేటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 120 మినిట్స్ అంటే వారికి ఎక్స్ట్రాగా ఇంకా 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. స్క్రైబ్ని పెట్టుకున్నటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. నార్మల్ క్యాండిడేట్స్కి జస్ట్ 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ టోటల్ 100 క్వశ్చన్స్కి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ సైన్స్ నుంచే 25 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయండి. సో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇందులో మీకు కొన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టారు. యూఆర్ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40% రావాలి. అంటే ఇద్దరికి కూడా 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 30%, ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే, పాస్ అవ్వాలి అంటే రావాల్సినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో తర్వాత మీకు మెరిట్ తీస్తారు. మెరిట్ వచ్చినటువంటి వారికే నెక్స్ట్ స్టేజ్కి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి నెక్స్ట్ స్టేజ్కి తీసుకుంటారనమాట. సో ఆ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్లో టోటల్ 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని, ఓకే, సో ఎవరైతే 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ వేకెన్సీస్కి సంబంధించి, ఓకే, టోటల్ వేకెన్సీస్ ఇంటూ 3 టైమ్స్ అయితే వేయాలి. అంటే 32,438 ఇంటూ 3 టైమ్స్ వేస్తే మొత్తంగా మనకి నియర్లీ 1 lakh క్యాండిడేట్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ పీఈటీకి సంబంధించి ఆ క్యాండిడేట్స్కి పీఈటీకి పంపిస్తారు. ఓకే, సిబిటీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారి నుంచి 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే మనకి టోటల్ వేకెన్సీస్ ఇంటూ 3 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని పీఈటీకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పీఈటీలో మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ కొన్ని ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. మీకు 35 kgs ఆఫ్ వెయిట్ అయితే ఇస్తారు మేల్ క్యాండిడేట్స్కి. అది మీరు పట్టుకొని 100 meters 2 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. 100 meters వాక్ చేస్తూ. సో అది కూడా మీరు 1 chanceలోనే మీరు కంప్లీట్ చేయాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ అండ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. అంటే మీకు మరొక ఈవెంట్ అయితే ఉంది. అదేంటంటే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 4 minutes అండ్ 15 seconds ఇన్ 1 chance. సో ఎవరైతే ఈ 35 kgsకి సంబంధించి 100 meters 2 minutesని కంప్లీట్ చేశారో వారికి 1000 metersకి సంబంధించినటువంటి రన్ అయితే కండక్ట్ చేస్తారు. 1000 meters డిస్టెన్స్ని మీరు 4 minutes 15 secondsలో 1 chanceలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూస్తే షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ది వెయిట్ డౌన్. ఓకే, ఆ బరువుని మీరు కింద పెట్టకుండా 20 kgs ఆఫ్ వెయిట్ని మీరు పట్టుకొని 100 metersని 2 minutesలో కంప్లీట్ చేయాలి. అది కూడా 1 chanceలో కంప్లీట్ చేయాలి. అండ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఇది కంప్లీట్ చేసినటువంటి వరకు మరొక ఈవెంట్ అయితే ఉంది. అదేంటంటే షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 5 minutes అండ్ 40 seconds ఇన్ 1 chance అని చెప్పేసి ఇచ్చారు. సో 1000 metersని మీరు 5 minutes 40 secondsలో 1 chanceలో మీరు
కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అది రన్నింగ్కి సంబంధించి. సో ఈ విధంగా ఫిజికల్ ఈవెంట్స్ అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి. సో ఇది క్లియర్ చేసినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇవి క్లియర్ చేసిన తర్వాత మీకు గ్రూప్ డి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గ్రూప్ డి జాబ్స్లో ఏది బెస్ట్, ఎవరికి ఏ జాబ్ బెస్ట్ అనేది నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు క్వశ్చన్ టైప్ అండ్ సిలబస్ అని చెప్పేసి. టోటల్గా మనకి 4 టాపిక్స్ నుంచి మనకి ఈ సిలబస్ అయితే ఉంటుందండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఆ తర్వాత జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకి మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేటర్ అండ్ క్లాక్, పైప్ అండ్ కిస్టన్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా ఉంటుందన్నమాట. సో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి చూసుకుంటే ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ అండి, 25 క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మిగిలిన 20 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి 10th స్టాండర్డ్ లెవెల్లో సిబిఎస్ఈకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ అయితే మీరు చదవాలన్నమాట. తర్వాత జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అలాగే పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చర్కి సంబంధించి, పర్సనాలిటీస్, ఎకనామిక్స్కి సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ జరిగితే వాటి గురించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ బుక్స్. ఓకే, సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. అయితే బెస్ట్ బుక్స్ ఏంటనేది చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి, సో ఇక్కడ బెస్ట్ బుక్స్ చూసుకున్నట్లయితే ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చెప్తున్నాను చూడండి. సో మీరు జీకే ప్రిపేర్ అవ్వాలి అంటే లూసెంట్స్ పై జీకే తీసుకోండి. అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి ఫర్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి. అదే మీరు తెలుగు మీడియం క్యాండిడేట్స్ అయితే హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఉంటుంది, మంచి బుక్కే, ఇది మీరు ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత మీరు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో మీరు ఆ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో లూసెంట్స్ బై జీకే అనేది ఇంగ్లీష్ మీడియంకి జీకేకి సంబంధించి, హైటెక్ విజయ రహస్యం జీకేకి సంబంధించి తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం ఈ బుక్ అనమాట. ఇంకా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 2 కూడా అవైలబుల్లో ఉన్నాయి, అవి అయితే తీసుకోండి. సో ఈ బుక్స్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఇవి నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. అందులో మీకు వీడియో క్లాసెస్తో పాటు ప్రీవియస్ పేపర్స్, అలాగే మీకు జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు 20,000 ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.